తెలంగాణ టైగర్గా పిలిచే రేవంత్ రెడ్డి పూర్తి పేరు అనుముల రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్నగర్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డి గ్రామంలో 1969 నవంబర్ 8న జన్మించారు. వీరి వయసు ప్రస్తుతం 54 ఏళ్ళు. ఆయన తండ్రి అనుముల నరసింహారెడ్డి, తల్లి అనుముల రామచంద్రమ్మ. రేవంత్ రెడ్డి తల్లిదండ్రులు వ్యవసాయం చేసేవారు. వారిది సాధారణ మధ్యతరగతి కుటుంబం. రేవంత్ రెడ్డి తల్లిదండ్రులకు మొత్తం 8 మంది సంతానంలో రేవంత్ రెడ్డి ఒక్కరు. 6 అన్నదమ్ముళ్ళు, ఒక చెల్లి కూడా ఉంది. రేవంత్ రెడ్డి విద్యాభ్యాసం 10వ తరగతి వరకు కొండారెడ్డి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు. ఆ తర్వాత ఇంటర్మీడియట్ చదువు అంతా ఒక ప్రైవేట్ కళాశాలలో సాగింది. ఆ పైన డిగ్రీ చదువు కోసం హైదరాబాదుకు వచ్చి ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న ఏవీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ ఆఫ్ సైన్స్లో BA కంప్లీట్ చేశాడు. అయితే డిగ్రీ చదువుతున్న రోజుల్లో స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచే ABVP అనే విద్యాసంఘంతో కలిసి పనిచేసేవాడు. ఆ కాలేజీలో ఉన్న సమస్యలను తీర్చడానికి అప్పటి ప్రభుత్వంపై పోరాటాలు చేసి వారి సమస్యలను తీరుస్తూ స్టూడెంట్ లీడర్గా ఎదిగాడు రేవంత్ రెడ్డి. అలా చదువుకునే రోజుల్లోనే తోటి విద్యార్థుల సమస్యలను తీరుస్తూ నాయకత్వ లక్షణాలని, పోరాటాలని, ఉద్యమాలను అలవాటు చేసుకున్నాడు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి 1990లో కాలేజ్ చదువును పూర్తి చేసుకుని తర్వాత పెయింటర్గా తన కెరీర్ను ప్రారంభించాడు. అలా పెయింటర్గా జాబ్ చేస్తుండగానే కొన్నాళ్ళకి ప్రింటింగ్ ప్రెస్ స్టార్ట్ చేశాడు. అలా రేవంత్ రెడ్డి స్టార్ట్ చేసిన ప్రింటింగ్ ప్రెస్ మంచి లాభాల్లో నడిచింది. తర్వాత తన అన్నతో రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. రేవంత్ రెడ్డి పట్టిందల్లా బంగారం అయినట్టు అన్ని వ్యాపారాల్లో మంచి లాభాలు వచ్చాయి. అలా రేవంత్ రెడ్డి ఆర్థికంగా మంచి స్థాయికి వచ్చాడు. అలా ఆర్థికంగా ఎదిగిన తర్వాత అనాథలకు సహాయం చేస్తూ వారి పెళ్ళిళ్ళు చేయడం, అనాథులను ఆదుకోవడం, ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండేవాడు రేవంత్ రెడ్డి. ఇక ఆ దశలోనే కొనసాగుతున్న క్రమంలో కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి తమ్ముడు కూతురు అయిన గీతారెడ్డిని రేవంత్ రెడ్డి ప్రేమించి 1992 మేలో పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరికి ఒక కుమార్తె కూడా ఉంది. అలా రేవంత్ రెడ్డి 2021 వరకు వ్యాపారం మాత్రమే దృష్టి పెట్టాడు. చిన్ననాటి నుండి రేవంత్ రెడ్డి లీడర్ లక్షణాలు, పోరాడే భావాలు ఉన్నందువల్ల తాను కూడా రాజకీయాల్లోకి అడుగు పెట్టాలి అనుకున్నాడు. కరెక్ట్గా అదే టైంలో కేసీఆర్ గారు టీడీపీ నుండి బయటికి వచ్చి TRS పార్టీని ఏర్పాటు చేశాడు. దానితో పాటు ప్రత్యేక తెలంగాణ పోరాటాలు జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి డైలామాలో ఉన్నారు. రేవంత్ రెడ్డి తన భావాలకు అనుగుణంగా ఉన్న TRSలోకి వెళ్ళాలా, లేదంటే మరొక పక్క తన మామ ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీలో చేరాలా, అలా కాకుండా తనకి ఇష్టమైన ఎంతో అభిమానం ఉన్న తెలుగుదేశం పార్టీలో అడుగు పెట్టాలా అనే 3 ఆలోచనలో ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఎట్టకేలకు రేవంత్ రెడ్డి 2001 నుండి 2002 వరకు ఆ టైంలో TRSలో చేరాడు. అలా TRS పార్టీలోకి చేరిన రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం మొదలుపెట్టాడు. రేవంత్ రెడ్డి TRSలో చేరాక కల్వకుర్తి అసెంబ్లీ సీటు ఆశించి కేసీఆర్ మీద నమ్మకంతో ఆయన వెంట నడిచాడు. అయితే 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ TRS కలిసి పోటీ చేయడం వల్ల కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం సీటు కాంగ్రెస్ పార్టీకి చెందిన కృష్ణారెడ్డికి ఇచ్చాడు కేసీఆర్. అయినా రేవంత్ రెడ్డి రాజకీయాల్లో ఇవన్నీ కామన్ అనుకుని కామన్గా ఉండిపోయాడు. మరోసారి అవకాశం తప్పకుండా వస్తుందని 2006 వరకు TRSలో ఉన్నాడు రేవంత్ రెడ్డి. అయితే 2006లో TRS పార్టీ నుండి ZPTC ఆశించాడు. అక్కడ కూడా అవకాశం రాక TRS పార్టీ నుండి బయటకు వచ్చిన రేవంత్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా మేడ్చల్ మండలంలో ZPTCకి పోటీ చేశాడు. అక్కడ గెలుపొంది తర్వాత 2007లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీగా స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొంది బలమైన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎమ్మెల్సీగా గెలిచిన రేవంత్ రెడ్డిని తెలంగాణలో ఉన్న 3 పార్టీలు చేర్చుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించాయి. అయితే రేవంత్ రెడ్డి 2007లో TDP పార్టీలోకి చేరాడు. శాసన మండలిలో చురుకుగా మాట్లాడుతూ ఆయన దూకుడును గమనించిన TDP అధినేత చంద్రబాబు నాయుడు గారు 2009లో కొడంగల్ అసెంబ్లీ సీటును రేవంత్ రెడ్డికి కేటాయించాడు. అయితే 2009 ఎన్నికల్లో
రేవంత్ రెడ్డి మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచాడు. కానీ ఆ ఎన్నికల్లో టీడీపీ గెలవలేదు, కాంగ్రెస్ గెలిచింది. రాజశేఖర రెడ్డి మరణాంతరం 2014 తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత 2014లో మరొకసారి కొడంగల్ నియోజకవర్గం నుంచి రెండవసారి ఎమ్మెల్యేగా గెలుపొందాడు రేవంత్ రెడ్డి. ఆ ఎన్నికల్లో టీడీపీకి కేవలం 15 సీట్లు మాత్రమే వచ్చాయి. ఆ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి తెలంగాణ టీడీపీ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టడం మరియు టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్షణ పేరుతో టీడీపీ ఎమ్మెల్యేలను లాక్కోవడం, తర్వాత 2015లో ఎమ్మెల్సీ ఎన్నికలు రావడం, కేసీఆర్ని ఎలాగైనా దెబ్బ కొట్టాలన్న ఒక ఉద్దేశంతో ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి అధికార పార్టీ చేసిన స్టింగ్ ఆపరేషన్లో దొరికిపోవడం ద్వారా జైలుకు వెళ్ళవలసి వచ్చింది. ఆయన జైల్లో ఉన్న క్రమంలో టీడీపీ తీవ్రంగా బలహీనపడింది తెలంగాణలో. తర్వాత రేవంత్ రెడ్డి టీడీపీ పార్టీని గౌరవప్రదంగా టీడీపీ పార్టీ నుండి బయటకు వచ్చి ఏ పార్టీలోకి వెళ్ళాలన్న సందిగ్ధంలో ఉన్నాడు. అటు అధికారంలో ఉన్న బీజేపీలోకి వెళ్ళాలా లేదా కాంగ్రెస్లోకి వెళ్ళాలన్న సందిగ్ధంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నుంచి ఆహ్వానం లభించింది. ఆ తర్వాత కాంగ్రెస్ ఆహ్వానం మేరకు 2017 అక్టోబర్ 31న రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరాడు రేవంత్ రెడ్డి. చేరిన వెంటనే ఆయన దూకుడు గమనించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని చేపట్టాడు. అయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో మంచి గుర్తింపే లభించింది రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డి మాటలకు ఓటుకు నోటు కేసును మాత్రమే వాడుకునేది తప్ప టీఆర్ఎస్ ప్రభుత్వం ఆయన మాటలకు ఆయన విమర్శలకు ఎలాంటి జవాబులు చెప్పలేదు. ఆ తర్వాత 2018 ఎన్నికల పార్టీ ప్రచార బాధ్యతలను అప్పగించింది కాంగ్రెస్ పార్టీ. అయితే 2019 ఎలక్షన్లో కేసీఆర్ను ఏ విధంగా గద్దెదించాలని రేవంత్ రెడ్డి మరియు అటు కేసీఆర్ కూడా కొడంగల్లో రేవంత్ రెడ్డిని గెలవకుండా చేయాలని తన అల్లుడైన రాష్ట్ర మంత్రి హరీష్ రావుకు పట్నం మహేందర్ రెడ్డికు బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి అనుచరులను టీఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకోవడం, కొడంగల్లో భారీ సభను ఏర్పాటు చేయడం, ఆ సభకు రేవంత్ రెడ్డిని రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేయడం, అరెస్టు చేయడం లాంటివి జరిగాయి. అయితే ఆ ఎలక్షన్లో మొట్టమొదటిసారిగా రాజకీయంగా రేవంత్ రెడ్డి ఓటమి పాలయ్యాడు. ఆ ఎలక్షన్లో కాంగ్రెస్కు 19 సీట్లు, టీఆర్ఎస్కు 88 సీట్లు రావడంతో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ ఎలక్షన్లో కాంగ్రెస్ సీనియర్ నాయకులందరూ ఓడిపోయారు. 2019 ఎలక్షన్లో కాంగ్రెస్ సీనియర్ నాయకులందరూ ఓడిపోవడం, ఆ తర్వాత మళ్ళీ 5 నెలల్లో లోక్సభ ఎన్నికలు రావడం చేత కాంగ్రెస్ పార్టీ నుంచి మల్కాజిగిరి నియోజకవర్గం నుండి రేవంత్ రెడ్డి పోటీ చేయడం, అక్కడ టీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్నా కూడా రేవంత్ రెడ్డి విజయం సాధించాడు. మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి లోక్సభలో పార్లమెంట్లో అడుగుపెట్టి తన గళాన్ని వినిపించాడు. అయితే కాంగ్రెస్ పార్టీ 3 ఎంపీ సీట్లను రాబట్టడం, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓడిపోవడం వల్ల తెలంగాణ టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డిని కాదని రేవంత్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది కాంగ్రెస్ పార్టీ. అలా రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ప్రధాన ప్రతిపక్ష నేతగాను పార్టీ అధ్యక్షుడిగాను రేవంత్ రెడ్డి దూకుడు పెంచాడు. ప్రభుత్వంపై విమర్శలతో ప్రజల్లో ఆదరణ పొందాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా సీఎం అంటూ తన అభిమానులు అరుస్తూ ఉండేవారు. రేవంత్ రెడ్డి కూడా అదే దూకుడుగా టీఆర్ఎస్కు తలనొప్పిగా మారాడు. ప్రభుత్వ లోపాలను వివరించే పద్ధతిని మార్చుకున్నాడు. 2020 మార్చ్ టీఆర్ఎస్ అక్రమ నిర్మాణము, 111 జీవోలు అక్రమంగా నిర్మించడము, టీఆర్ఎస్ అవినీతిని బయటపెట్టడము, డ్రగ్స్ కుంభకోణము, కాళేశ్వర్ ప్రాజెక్ట్ అవినీతి, అన్నవరం పంపు మునిగిపోవడము, తెలంగాణ మంత్రి మల్లారెడ్డి భూ కబ్జాలు, ఆ తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ధరణి పోర్టల్లో ఉన్న లోపాలను నష్టాలను వివరించడం, కోకోపేట భూములను వేలంలో వివాదాలు, అరెస్టులు, 100 కోట్ల బోధన ల్యాండ్ స్కాములను బయటపెట్టడము, తాజాగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్డు 380 కోట్లతో ప్రైవేట్ సంస్థకు అప్పగించడము, అలా రాష్ట్రంలో సమస్యలను భూ కుంభకోణాలను ప్రశ్నించడంలో ముందుకు వెళ్ళాడు రేవంత్ రెడ్డి.
అలా సమస్యలను భూ కుంభకోణాలను ప్రశ్నిస్తూనే పార్లమెంట్లో కూడా తన గొంతుని వినిపించాడు. కేంద్రం వరి పంట కొనాలని ప్రశ్నిస్తూ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని ప్రశ్నిస్తూ, అదాని విషయంలో ప్రశ్నిస్తూ, మణిపూర్ విషయంలో ప్రశ్నిస్తూ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ రూపాయి పతనం మీద చర్చలో వాగ్దానానికి దిగాడు రేవంత్ రెడ్డి. ఇలా 2022 అక్టోబర్ 27 నుండి నవంబర్ 2 వరకు తెలంగాణలో జరిగిన భారత్ జోడో యాత్ర విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించాడు రేవంత్ రెడ్డి. భారత్ జోడో యాత్ర స్ఫూర్తిగా అత్సే హత్ జోడో తెలంగాణ పాదయాత్ర 2023 జనవరి 26న తన పాదయాత్రను మొదలుపెట్టాడు. ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. అయితే ఆ పాదయాత్ర కొన్ని రాజకీయ కారణాల వల్ల పాదయాత్ర మధ్యలో ఆపవలసి వచ్చింది. అటు పాదయాత్ర ఆగిపోయినా కూడా రేవంత్ రెడ్డి ప్రజా సమస్యల మీద ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలకు ప్రభుత్వ తప్పిదాలను నిరంతరం తెలియజేసేవాడు. ఇటువైపు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత గొడవలు, నాయకుల మధ్య సఖ్యత లేకపోవడం గమనించిన రేవంత్ రెడ్డి అందరినూ, సీనియర్ నాయకులను, తనకు వ్యతిరేకంగా ఉన్న వర్గాన్ని అందరినూ కలుపుకొని ముందుకెళ్ళాడు రేవంత్ రెడ్డి. అలా ఒక నాయకుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అంటే ప్రభుత్వ ఓటు అనుకూలంగా మారుతుంది అని అర్థం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సాధించిన విజయం అనే చెప్పాలి ఇందులో. అలా అందరినీ కలుపుకొని ముందుకెళ్ళాడు రేవంత్ రెడ్డి. అన్ని నియోజకవర్గాల వారీగా సీట్లు కేటాయించి వారి కోసం రాష్ట్రమంతా సుడియాల పర్యటన చేశాడు. తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత భారీ సభలను, రోడ్ షోలను ఏర్పాటు చేసి కాంగ్రెస్లో ఉన్న పెద్దలను సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గేలను సభల్లో పాల్గొనేలా, రోడ్ షోలో పాల్గొనేలా ప్లాన్ చేసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం వచ్చేలా చేశాడు. అయితే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 6 గ్యారెంటీలు అమలు చేసే బాధ్యత తనదేనని హామీ ఇచ్చాడు రేవంత్ రెడ్డి. అదేవిధంగా 2023 ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టారు. ఆ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ 64 సీట్లు గెలిచి విజయబాట మోగించింది. అలా కాలం ఎంతోమంది నాయకులను పరిచయం చేస్తుంది. అందులో రేవంత్ రెడ్డి ఒక్కడు. రేవంత్ రెడ్డి రాజకీయం అంత సులువుగా సాగలేదు. నమ్ముకున్న పార్టీ అవకాశం ఇవ్వలేదు. అందుకని అక్కడి నుంచి బయటికి వచ్చి స్వతంత్ర అభ్యర్థిగా జడ్పీటీసీగా గెలుపొంది, ఆ తర్వాత ఎమ్మెల్సీగాను, ఆ తర్వాత ఎమ్మెల్యేగాను, ఆ తర్వాత ఎంపీగా గెలుపొంది ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే ఇది కేవలం 15 సంవత్సరాల రాజకీయ కష్టం. అంత సులువుగా సాగలేదు. ఇప్పుడు ఏకంగా తెలంగాణ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రిగాను, అటు తొలి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగాను బాధ్యతలు చేపడుతున్న రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలుపుతూ, మరియు తెలంగాణ రాష్ట్రానికి మంచి పరిపాలన అందించాలని, అదేవిధంగా 6 గ్యారంటీ పథకాలు అమలు చేయాలని కోరుకుంటూ ఈ వీడియోను ముగిస్తున్నాను. మిత్రులారా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. జై హింద్, జై భారత్, వందే మాతరం.